కుంభరాశివారు రాబోయే 6 రోజులలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు కొంత మార్పు చెల్లుతున్నాయి. ముఖ్యంగా పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి వల్ల మీకు ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ 6 రోజులు మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ పి అనే వ్యక్తి మీకు మంచి చేస్తారా లేక ఏదైనా కీడు తలపెడతారా అనే అత్యంత ముఖ్యమైన విషయాలను మనం ఈరోజు చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఈ పి అనే పేరు గల వ్యక్తి మీ జీవితంలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అది ఒక చిన్న అమ్మాయి కావచ్చు లేదా ఒక అబ్బాయి కావచ్చు. అలాగే ఈ హెచ్చరిక కుంభరాశికి చెందిన స్త్రీలకు మరియు పురుషులకు ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. అసలు ఆ పి అనే అక్షరంతో పేరున్న వ్యక్తి ఎవరు? వారు మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. దీనికి అధిపతి న్యాయాధికారి అయిన శనిదేవుడు. శని ప్రభావం వల్ల ఈ రాశివారు సహజంగానే చాలా క్రమశిక్షణతో, కష్టపడే తత్వంతో మరియు ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవించాలని బలంగా కోరుకుంటారు. ఈ రాశివారు వాయుతత్వానికి చెందినవారు కావడం వల్ల వీరి ఆలోచనలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కొత్తగా, వినూత్నంగా, విప్లవాత్మకంగా ఆలోచించడం వీరి నైజం. సమాజానికి ఏదో ఒక రూపంలో మేలు చేయాలనే తపన, సామాజిక స్పృహ వీరిలో ఇతర రాశుల వారి కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వీరి స్వభావం గురించి లోతుగా విశ్లేషిస్తే, కుంభరాశివారు అత్యంత స్వతంత్ర భావాలు కలిగినవారు. ఎవరి కింద పనిచేయడానికి లేదా ఎవరి కఠినమైన ఆజ్ఞలకు లోబడి ఉండటానికి వీరు అస్సలు ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని, ఒక వైవిధ్యమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వీరు అందరితో చాలా స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా ఉంటారు. కానీ తమ మనసులోని అత్యంత అంతరంగిక విషయాలను మాత్రం చాలా తక్కువ మందితో, కేవలం నమ్మదగిన వారితో మాత్రమే పంచుకుంటారు. వీరి మిత్ర బృందం సోషల్ మీడియాలోనో లేదా బయట ప్రపంచంలోనో చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ, కష్టాల్లో తోడుండే నిజమైన స్నేహితులు మాత్రం చాలా పరిమితంగా ఉంటారు. కుంభరాశి వారికి మానవత్వం మరియు జాలి గుణం చాలా ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తమ శక్తికి మించి సహాయం చేయడానికి సిద్ధపడతారు. అయితే వీరు ఒక్కోసారి చాలా మొండిగా వ్యవహరిస్తారు. తాము అనుకున్నదే జరగాలని పట్టుబట్టడం వల్ల ఒక్కోసారి ఇతరులకు ఇబ్బంది కలగడమే కాకుండా వీరికే సమస్యలు ఎదురవుతుంటాయి. వీరి జీవితం ఎప్పుడూ ఒకే సరళ రేఖలో సాగదు. అనేక మలుపులు, ఒడిదుడుకులు సర్వసాధారణం. కానీ ఆ ఒడిదుడుకులను ఎదుర్కొనే మానసిక ధైర్యం, స్థిరత్వం వీరిలో మెండుగా ఉంటుంది. ప్రేమ విషయంలో కుంభరాశివారు అత్యంత నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. కానీ తమ భావాలను పైకి వ్యక్తపరచడంలో కొంత మొహమాటం లేదా వెనుకబాటుతనం ప్రదర్శిస్తారు. దీనివల్ల భాగస్వామితో కొన్నిసార్లు అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి బాధ కలిగితే ఆ పరిస్థితి చాలా భిన్నంగా, ఇతరులకు అర్థం కాని విధంగా ఉంటుంది. కుంభరాశివారు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు. ఏకాంతాన్ని వెతుక్కుంటారు. తమ బాధను ఇతరులకు వివరించి సానుభూతిని పొందడం వీరి ఆత్మగౌరవానికి విరుద్ధంగా భావిస్తారు. మనస్సులోనే బాధను దిగమింగుకుంటూ లోలోపల మదనపడతారు. కానీ ఆ బాధ హద్దులు దాటి సహనాన్ని కోల్పోయినప్పుడు మాత్రం చాలా ఆవేశంగా, తీవ్రంగా స్పందిస్తారు. బాధలో ఉన్నప్పుడు వీరు తమ నిత్యకృత్యాల మీద, వృత్తిపరమైన పనుల మీద అస్సలు దృష్టి పెట్టలేరు. ఒక రకమైన శూన్యంలోకి, నిరాశలోకి వెళ్ళిపోతారు. ఇక సంతోషం విషయానికొస్తే, కుంభరాశివారు సంతోషంగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని కూడా నవ్వించడానికి, ఉత్సాహపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, విభిన్న ప్రాంతాలకు, విహారయాత్రలకు వెళ్ళడానికి అత్యంత ఆసక్తి చూపుతారు. వీరి సంతోషం ఇతరులకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే వీరి సంతోషం వెనుక కూడా ఒక లోతైన ఆలోచన, భవిష్యత్తు ప్రణాళిక దాగి ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని అర్థవంతంగా అనుభవించాలని వీరు ఆరాటపడతారు. రాబోయే 6 రోజులు మీకు ఎందుకు అత్యంత కీలకమైనవి అంటే, గోచార రీత్యా గ్రహగతులు మీ రాశిపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా
పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. ఈ పి అనే వ్యక్తి మీ జీవితంలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అది ఒక స్నేహితుడు కావచ్చు, శత్రువు కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు. అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కావచ్చు. ఎవరైనప్పటికీ ఆ పేరు గల వారి నుండి మీకు ముప్పు పొంచి ఉంది. ఈ వ్యక్తి మీ క్లాస్మేట్ అయితే మీరు చదువులో వెనుకబడేలా ప్లాన్ చేయవచ్చు. సహోద్యోగి అయితే ఆఫీసులో మీ పేరు చెడగొట్టాలని చూడవచ్చు. ఈ 6 రోజులలో ఈ పి అనే పేరు గల వ్యక్తి వల్ల మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడి, మనశ్శాంతి కరువయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. వారు మిమ్మల్ని ఏదో ఒక అనవసరమైన విషయంలో రెచ్చగొట్టి మీ నోటి నుండి అపశబ్దాలు వచ్చేలా లేదా మీరు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఏదో ఒక లోపాన్ని వెతకడం, ఇతరుల ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీపై లేనిపోని అపనిందలు వేయడం వంటివి వీరి ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో వీరి వల్ల మీకు ఊహించని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ పి అనే వ్యక్తి ఇచ్చే సలహాలను పొరపాటున కూడా పరిగణనలోకి తీసుకోకండి. వారు మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూనే మిమ్మల్ని తప్పుడు దారి పట్టించి మీ కష్టార్జితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తారు. చదువుకునే విద్యార్థుల విషయానికొస్తే మీ మిత్ర బృందంలో పి అనే పేరు గలవారుంటే వారు మిమ్మల్ని చదువు నుండి ఏకాగ్రతను మళ్లించేలా ప్రవర్తిస్తారు. పనికిరాని విషయాల గురించి చర్చించడం, సమయాన్ని వృధా చేసేలా విహారయాత్రలకు లేదా పార్టీలకు పిలవడం వంటివి చేస్తారు. అలాగే పరీక్షల సమయంలో లేదా అసైన్మెంట్ల విషయంలో మీకు తప్పుడు గైడెన్స్ ఇవ్వడం వల్ల మీరు విద్యాపరంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ 6 రోజులు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండి తమ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈ పి అనే వ్యక్తి వల్ల కార్యాలయంలో తీవ్రమైన రాజకీయాలు ఎదురుకావచ్చు. మీరు ఎంతో కష్టపడి పూర్తి చేసిన ప్రాజెక్టును తమదిగా చెప్పుకోవడానికి వారు ప్రయత్నించవచ్చు లేదా మీ పై అధికారుల వద్ద మీ గురించి తప్పుడు ఫిర్యాదులు చేయడం వంటివి చేయవచ్చు. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకండి. ఎందుకంటే ఆ వాదనలు అనవసరమైన గొడవలకు దారితీసి మీ కెరియర్పై మాయని మచ్చను మిగిల్చే ప్రమాదం ఉంది. ఈ 6 రోజులు మీరు ఆఫీస్లో చాలా తక్కువగా మాట్లాడటం, పనికి మాత్రమే పరిమితం కావడం చాలా శ్రేయస్కరం. ఒకవేళ మీరు ఈ 6 రోజుల్లో ఏదైనా సామాజిక వేడుకకు, పెళ్లికి లేదా ఫంక్షన్కి హాజరైనట్లయితే అక్కడ కూడా ఈ పి అనే వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల సమక్షంలో మిమ్మల్ని అవమానించేలా మాట్లాడటం లేదా మీ పాత విషయాలను బయటికి తీసి మీ పరువు తీయాలని వారు పన్నాగాలు పన్నుతారు. అటువంటి క్లిష్ట సమయంలో మీరు ఆవేశపడి వారితో గొడవకు దిగితే వారి ప్లాన్ సక్సెస్ అయినట్లే. అందుకే మీరు అటువంటి పరిస్థితుల్లో అత్యంత నిశ్శబ్దంగా, చిరునవ్వుతో ఆ ప్రదేశం నుండి తప్పుకోవడం మంచిది. కుటుంబపరంగా చూస్తే పి అనే అక్షరంతో పేరున్న బంధువుల వల్ల మీ ఇంట్లో కలహాలు రేగే అవకాశం ఉంది. వారు మీ వ్యక్తిగత విషయాలలో తలదూర్చడం, భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు సృష్టించడం వంటివి చేయవచ్చు. మీ ఇంటి గుట్టును ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా ఈ 6 రోజులు బయటి వ్యక్తులను మీ వ్యక్తిగత విషయాల్లోకి రానివ్వకండి. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ వంటి మాధ్యమాలలో పి అనే పేరుతో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మీకు ఆకర్షణీయమైన ఆఫర్లు చూపించి లేదా ప్రేమ పేరుతో వంచించి మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. మీ ఫోటోలు, వీడియోలు లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయకండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ప్రపంచంలోని పి అనే పేరు గల అందరూ చెడ్డవారు అని దీని అర్థం కాదు. కానీ ఈ నిర్దిష్టమైన 6 రోజులు మీ గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ పేరు గల వారి ద్వారా మీకు సమస్యలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. కుంభరాశి వారు సహజంగానే అపారమైన మేధస్సు కలిగిన వారు. కాబట్టి మీ అంతర్వాణి ఏం చెబుతోందో వినండి. ఎవరైనా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే లేదా వారి మాటల్లో తేడా అనిపిస్తే వెంటనే వారితో స్నేహాన్ని లేదా సంబంధాన్ని తెంచుకోవటం లేదా తాత్కాలికంగా దూరం పెట్టడం చాలా అవసరం. ఎదుటివారిని ఎదిరించి శత్రుత్వం పెంచుకోవటం కంటే మౌనంగా ఉండి మనల్ని మనం కాపాడుకోవటం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఈ 6 రోజులు మీరు పడే ఓపికే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ తర్వాత పరిస్థితులు అద్భుతంగా మారతాయి. కాబట్టి ఈ కొద్ది కాలం సహనంతో ఉండండి.
ఆరోగ్యపరంగా కూడా కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగడం లేదా నిద్రలేమి సమస్యలు ఎదురుకావచ్చు. దీని ప్రభావం మీ శారీరక ఆరోగ్యంపై కూడా పడుతుంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం లేదా కనీసం ఒక అరగంట పాటు నడక వంటి వ్యాయామాలు చేయటం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించటం మంచిది. శనివారం రోజున శనిదేవుని గుడికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా తైలాభిషేకం చేయించటం వల్ల శనిదోషం తగ్గి మీకు రక్షణ లభిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు 3 సార్లు పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది మరియు దుష్టశక్తుల నుండి, కపట వ్యక్తుల నుండి కాపాడబడతారు. ఎవరైనా మిమ్మల్ని కవ్వించాలని చూసినా మీ పనిపై మీరు చూపే ఏకాగ్రత వారికి సరైన సమాధానమవుతుంది. మీ నిశ్శబ్దం వారిని గందరగోళానికి గురిచేస్తుంది. కుంభరాశి స్త్రీలు ముఖ్యంగా కార్యాలయాల్లో లేదా బయట తిరిగేటప్పుడు తమ భద్రత పట్ల మరియు తమ మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గాసిప్స్ లేదా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చలకు దూరంగా ఉండండి. మీ మాట తీరు మీ గౌరవాన్ని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. ఈ 6 రోజులు గడిచిన తర్వాత మీపై ఉన్న ప్రతికూల ప్రభావం తొలగిపోయి మీ పట్ల ఉన్న అపోహలు తొలగిపోతాయి. సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం రెట్టింపవుతాయి. కానీ ఆ విజయాన్ని అందుకోవాలంటే ఈ 6 రోజుల గండాన్ని మీరు చాకచక్యంగా దాటాలి. ఏ పని చేసినా పారదర్శకంగా ఉండండి. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని చూడకండి. ఎందుకంటే శనిదేవుడు కర్మలకు తగిన ఫలాన్నిచ్చే దేవుడు. మీరు నిజాయితీగా ఉంటే ఆయన మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. ఒకవేళ ఎవరైనా మీపై లేనిపోని నిందలు వేసినా కాలమే వారికి బుద్ధి చెబుతుంది. నిప్పును చెరుగుతో దాచలేనట్టు నిజాన్ని కూడా ఎవ్వరూ దాచలేరు. ఈ పి అనే వ్యక్తి గతంలో మీకు చాలా కాలం పాటు స్నేహితుడిగా ఉండి ఉండవచ్చు. అందుకే వారికి మీ బలహీనతలు బాగా తెలుసు. ఆ బలహీనతలనే వారు ఆయుధంగా వాడుకోవాలని చూస్తారు. అందుకే పాత గాయాలను మరిచిపోయి వర్తమానంపై దృష్టి పెట్టండి. కుంభరాశి వారు ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే పోరాట పటిమ తెలిగినవారు. ఈ చిన్నపాటి సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. కేవలం మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉండండి. కానీ ప్రతిదానికి స్పందించి మీ విలువైన శక్తిని వృధా చేసుకోకండి. ఈ 6 రోజులు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వాహనాలను జాగ్రత్తగా నడపాలి. అలాగే ప్రయాణాల్లో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులని నమ్మి మీ వస్తువులను లేదా రహస్యాలను పంచుకోకండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు సాక్షులుండేలా చూసుకోండి. ఎవరికైనా హామీ సంతకాలు పెట్టడం లేదా షూరిటీగా ఉండటం వంటివి అస్సలు చెయ్యకండి. మీ సొంత నిర్ణయాలే మీకు శ్రీరామ రక్ష. కుంభరాశివారు ఈ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తే రాబోయే 6 రోజులే కాదు, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు. మీపై మీకున్న నమ్మకమే మీ అతిపెద్ద బలం. శనిదేవుని కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. విజయం మీదే. రాబోయే 6 రోజులు కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమే. దీన్ని మీరు విజయవంతంగా అధిగమిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. వారి సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. పాత స్నేహితులను నమ్మే ముందు కూడా ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పి అనే అక్షరం మీ జీవితంలో ఒక పాఠంగా మారకుండా చూసుకోండి. మీరు చేసే ధర్మకార్యాలే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తాయి. కాబట్టి పేదలకు లేదా ఆకలితో ఉన్నవారికి మీ శక్తి మేరకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఇది మీలోని ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. కుంభరాశి వారికి ఉన్న దూరదృష్టి ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు ముందుగానే ఊహించగలరు. ఆ ఊహను నిజం చేసుకుని అప్రమత్తంగా ఉండండి. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతునిగా మారుస్తుంది. కాబట్టి భయపడకండి, కేవలం జాగ్రత్తగా ఉండండి. ఈ 6 రోజులు ముగియగానే మీరొక కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మీ రాశి లక్షణమైన స్థిరత్వం మరియు ధైర్యం మీకు ఎప్పుడూ తోడుంటాయి. ఈ గ్రహ మార్పుల వల్ల వచ్చే చిన్నపాటి అడ్డంకులు మీ ఎదుగుదలను ఆపలేవు. చివరగా కుంభరాశి వారు ఎప్పుడూ తమ స్వశక్తిపై ఆధారపడేవారు. అదే సూత్రాన్ని ఈ 6 రోజులు కూడా పాటించండి. ఎవరిపైనా అతిగా ఆధారపడకండి. ముఖ్యంగా ఆ పి అనే వ్యక్తి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.
అప్పుడే మీరు ఈ గండాన్ని గట్టెక్కుతారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించినా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వారిని దూరం పెట్టండి. మీ మనశ్శాంతిని పణంగా పెట్టి ఎవరికీ ప్రాముఖ్యత ఇవ్వకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ 6 రోజుల తర్వాత వచ్చే మార్పులు మీకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తాయి. అప్పటి వరకు ఈ సూచనలను పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. శనిదేవుడు ఎప్పుడూ కష్టపడేవారి పక్షానే ఉంటారు. కాబట్టి మీ ప్రయత్నాన్ని ఆపకండి. రాబోయే 6 రోజులలో మీరు తీసుకునే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీరు విజేతగా నిలుస్తారు. కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ 6 రోజులు గడిచిన వెంటనే రాజయోగం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కొద్దిపాటి గండాన్ని తట్టుకుని నిలబడితే మున్ముందు అంతా శుభప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. మీ పేరు, ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. మీ శత్రువులు కూడా మీ మిత్రులుగా మారే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ పి అనే వ్యక్తి పట్ల అతి జాగ్రత్త అవసరం. మీ అంతరాత్మ చెప్పే మాటను గౌరవించండి. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. కుంభరాశి వారు ఎప్పుడూ ఆదర్శంగా నిలవాలి. ఈ 6 రోజులు మీరు ప్రదర్శించే సంయమనం అందరికీ ఒక పాఠం కావాలి. అప్పుడే మీరు నిజమైన కుంభరాశి జాతకులుగా నిరూపించుకుంటారు. అంతా మంచే జరుగుతుంది. భయపడకండి. కేవలం అప్రమత్తంగా ఉండండి. మీ ప్రయాణం సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారి శక్తి అపారం. దాన్ని సరైన దిశలో ఉపయోగించండి. ఈ 6 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతున్నాయి. దాన్ని సానుకూలంగా మలుచుకోండి. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయం. రాబోయే కాలం మీది. కాబట్టి ఈ కొద్ది రోజులు ఓపికగా ఉండి మీ లక్ష్యాలను సాధించండి. ఆ పి అనే పేరు గల వ్యక్తి మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉంటే. కాబట్టి భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేయండి. శనిదేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. కుంభరాశి వారు విజేతలుగా నిలవడమే ఈ రాశి యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆ ఉత్సాహంతో, ధైర్యంతో ఈ 6 రోజులను ఎదుర్కోండి. మీకు అంతా మంచే జరగాలని, మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆశిస్తున్నాను. కుంభరాశి వారు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారు. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ 6 రోజులు మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్రమత్తతే మీ ఆయుధం. మౌనమే మీ సమాధానం. మీ గమ్యం దిశగా పయనించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది.